మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అగజానన పద్మార్కము గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. 2025 సంవత్సరం డిసెంబర్ నెల మకర రాశి. నవంబర్ 27 వరకు శని పూర్తిగా బాగాలేడు. అయితే నమ్మద్దు. నవంబర్ 27కి వక్రించిన శని మీనానికి వచ్చాడు. మరి మకర రాశికి వెళ్ళినాడు శని. అయిపోయింది అని నమ్మద్దు. నిన్ను నమ్మించి నిన్ను మోసం చేస్తాడు. వేదన అట్లాంటి నమ్మించి పనులు చేస్తేనే నీవు అనుభవించక తప్పదు. ఎట్లా ఉంటాయి అంటే శని మారిపోయే టైంలో కూడా నీకు అపకారం జరగక తప్పదు. మరి మా బజార్లోనే ఈ మధ్యనే ఒకటి జరిగింది. ఇద్దరు భార్యాభర్త, చిన్న ఉద్యోగం. అతను పరాయి కూడా వెళ్తాడు, రాత్రిపూట ఇంట్లో ఉండడు. ఉడత బ్యాటరీ లైట్ తీసుకున్నాడు. మరి మెయిన్ లైన్ ఆపేశాడు. తలుపుకొచ్చాడు, కత్తి చూపించాడు, అరిచావు వదిలిపెట్టుకున్నాడు. లోపలికి పోయినాడు, దాన్ని కలిశాడు. బయటికి తెలిసిందో నేను పొడిచి పారేస్తా అన్నాడు. సరే వాడు దాన్ని వాడు వెళ్ళాడు. అయితే ఈ అద్దెకున్న ఆయన పెద్ద తెలుగులవాడు. సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు. సీసీ కెమెరాల్లో ఎవరి సాక్ష్యంతో పని లేకుండా, ఎవరు చెప్పకుండా దొరికాడు. వాడు పెళ్ళి అయి 16 రోజుల పండగ జరగలే. వాడికి పుట్టిన అపర బుద్ధి, పరస్త్రీ వ్యామోహం. దానివల్ల భార్యాభర్త కలిశారు. మరి కేసు పెట్టారు. సీసీ కెమెరాల్లో అయ్యగారు చేసిన గొప్ప ఘనకార్యం అంతా చూపించారు. మరి 12 సంవత్సరాలు జరిగిపోయినాడు. పెళ్ళైనటువంటి భార్య గతించి తల్లిదండ్రులు పిలిచి పెద్ద చేసి యవ్వనం వచ్చి చదువు చెప్పించి ఉద్యోగం వచ్చి మరి బీటెక్ కాదు ఎంటెక్ చేశాడు. మంచి జాబు, 2 లక్షల రూపాయల జీతం, బంగారు లాంటి భార్య, సర్వస్వం ధారబోసి చదువు చెప్పించారు తల్లిదండ్రులు. నీ దారిలో పోయి నువ్వు జైల్లో కూర్చున్నావు. తల్లిదండ్రులకు అన్నం పెట్టేవాళ్ళు లేరు. 12 సంవత్సరాలు పెళ్ళాంగత ఏమిటి? ఆమె దారిన వెళ్ళిపోయింది. రెండో పెళ్లి చేసుకుంది. ఏం చేస్తావు? కోర్టులో విడాకులు తీసుకుంది. నువ్వు చేసిన తప్పుకి విడాకులు వచ్చినాయి. జైలు నుంచి వచ్చిన తర్వాత నీ బతుకేంటి చెప్పు? ఈ మకర రాశి పరిస్థితి ఎట్లా ఉంది? ఎక్కడ జరిగిన పొరపాటైనా సరే దొరకను, నేను ఎవరికి చెప్పను, నేను చేసిన పని ఎవరికి తెలియదు అనుకొని చేస్తే సీసీ కెమెరాల కంటే దేవుడు పెట్టిన కెమెరాలు వేరే ఉన్నాయి. అది మాత్రం దేవుడు మాత్రం అన్ని కళతో చూస్తుంటాడు. పిల్లి దొంగతనంగా వచ్చి పాలు తాగుతుందండి. పాలు తాగేటప్పుడు ఏం చేస్తుంది తెలుసా? 2 కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది. ఎవరిని చూడకుండా తాగుతుంది. అది అనుకుంటుంది నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగటం ఎట్లాగో మానవుడు చేసిన పాపం అట్లా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి బుధుడు, శుక్రుడు, మరి శని కూడా దాదాపు బాగున్నాడు.
కానీ ఈ రాశి వాళ్ళకి కుజుడు మాత్రం పూర్తిగా బాగాలేడు. ఈ కుజుడు మరి 12 ఉన్నాడు. ఇంకా 6 నెలల వరకు 12 3 నెలలు, మరి 1 3 నెలలు, 2 3 నెలలు, 9 నెలల పాటు మీ గతి ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎన్ని శాంతులు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జాతకాలు చూపించుకున్నా నేను చెప్పే మాటను బాగా నిఖరంగా గుర్తుపెట్టుకోండి. నేను ఆ పూజ చేశాను, ఈ పూజ చేశాను, గుళ్ళు కట్టించాను, ఎంతోమంది పెళ్ళిళ్ళు చేశాను, ఎన్నో అన్నదానాలు చేశాను. అన్నదానాలు చేసినా లేదు, తమ్ముడు దానాలు చేసినా లేదు. నువ్వు చేసిన పాపం లేకుండా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. పాపం పోవాలి అంటే మనిషికి పరివర్తన, తప్పు చేశాను అనేటువంటిది పరివర్తన రావాలి. పరివర్తన వచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఆ జీవితంలో ఎటువంటి తప్పు చేయకుండా ఉండాలి. ఆ దోషం పోవాలి అంటే ద్వాదశాస్తమ జన్మస్థం శని మంగాళకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. కుజుడు కానీ, గురువు కానీ, శని కానీ 12 కానీ, 1 కానీ, 2 కానీ ఉన్న ఈ గ్రహాల వల్ల విపరీతమైన బాధలు, తట్టుకోలేని సమస్యలు అన్నీ వస్తాయి. ఏకాదశంలో ఉన్న శుక్రుడు, ఏకాదశంలో ఉన్న బుధుడు మరి వీళ్ళు మీకు ఉపయోగించాలి అనేటట్లయితే మీరు మాత్రం తప్పనిసరిగా మీ యొక్క జాతకం చూపించుకొని గోచారరీత్యా కొంతవరకు బాగుంది దాన్ని ఉపయోగించుకోవాలి అంటే మీరు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అవండి నీకు బలాంతో పోతే ఒక 10 కిలోల బంగారం ముద్దుందయా అక్కడికి పోయి తెచ్చుకోమని చెబుతాడు. నీవు చేసిన పాపంతో కాలు తిరుగుతుంది. నువ్వు పోతావా బంగారం ముద్ద తెచ్చుకుంటావా? చెప్పిన వాడు తప్పుడు వాడు అంటావు. నీవు చేసిన పాపం నీ కాలు ఎరగొట్టింది అనుకోవు. కాబట్టి నీవు అన్ని విధాలా బాగుండాలంటే ఈ మకర రాశి వాళ్ళు ముందు దేవతారాధన చేయండి. తల్లిదండ్రుల జాగ్రత్తగా చూడండి. తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషంగా బతికేటట్టుగా చూడండి. మరి వాళ్ళకి బాధ ఎక్కువైతే ఎప్పుడు చచ్చిపోదామా అనుకుంటారు. ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి. మకరస్యాన్ మృగో నక్రః. మకర రాశికి అమ్మవారు చాలా ఆధారం. మకర రాశి వాళ్ళు రాహుకాల పూజ చేయాలి. ఈ రాహుకాల పూజ చేస్తే రోజు రాహుకాలం అనేది ఉంటుంది. రాహుకాలం ఎప్పుడు వస్తుందో కనుక్కోండి. ఆ రాహుకాలంలో రాహుకాల పూజ చేయండి. ఈ రాహుకాల పూజ చేస్తే మీకు సమస్యలన్నీ కూడా పోతాయి. ఇంకొక మంచి పని చేయండి. ఈ రాశి వాళ్ళకి సరిగా చెప్పాలంటే సమస్యల నుండి బయటపడాలంటే ఎక్కడైనా సరే ఒక మారేడు మొక్క వేయండి. మారేడు చెట్టు బాగా పెరిగేటట్టుగా చూడండి. ఆ మారేడు చెట్టున ఆకులు మారేడు దళాలు తీసుకెళ్ళి పూజ చేస్తే ఎవరైనా మీ చేతి మీదుగా మారేడు దళాలతో పూజ చేసినటువంటి మంచి ఫలితం వస్తుంది. ముందు పుణ్యానికి పాపానికి విచక్షణ చెప్తాను. నేను చిన్నప్పుడు బ్యాంకులు అప్పుడు లేవు, దగ్గరలో పోస్ట్ ఆఫీస్ ఉంది. పోస్ట్ ఆఫీసులో డబ్బులు వేసి 10 సంవత్సరాలు చూసేదాకా మర్చిపోయినా. ఆ పుస్తకం తీసుకెళ్తే ఈ 10 సంవత్సరాలు వడ్డీతో సహా నాకు డబ్బులు ఇచ్చాడు. నీవు చేసిన పాపానికి పాపం వడ్డీ పెరుగుతుంది. నీవు చేసిన పుణ్యానికి వడ్డీ పెరిగి ఎంతో సంపాదిస్తావు. ఈ 2 విచక్షణ చేసుకోండి, బాగుంటుంది. స్వస్తి.